హాయ్ అండి. హలో చెప్పండి. జానీ మాస్టర్ ది న్యూస్ ట్రెండ్ అవుతుంది కదా. అవును. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి? ట్రెండ్ అనేది పక్కన పెడితే ఫస్ట్ థింగ్ ఆడ నిజంగా ఈయన లైంగికంగా తన పైన దాడి చేశాడా అన్న విషయాలపై ఎలాంటి క్లారిటీ లేదు. ఎవరైతే అమ్మాయి పాల్పడ్డదో అమ్మాయి అయితే నన్ను ఇలా చేశాడు, సెక్షువల్ గా అబ్యూస్ చేశాడు, అది ఇది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అండ్ కేసు కూడా పెట్టింది. సో జానీ మాస్టర్ అనే వ్యక్తి పోయి అక్కడో మూలన ఉండడం కాదు, రియాలిటీలోకి రావాలి. నిజంగా తన మీద ఇలా ఆరోపణలు ఇవి నిజమే అయితే ఏం చేయాలో అదే చేస్తారు. కానీ నిన్ను ప్రూవ్ చేసుకోవాలి కదా. ఫస్ట్ థింగ్ నువ్వు బయటకు రావాలి, నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడకుండా ఎక్కడో ఉంటే ఇప్పుడు జనాలు చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు, నిజంగానే నువ్వు చేసావనే అనుకుంటాడు కదా. జానీ మాస్టర్ వైఫ్ కూడా దీనికి సపోర్ట్ చేసింది అని. యా, ఏంటంటే అసలు యాక్చువల్ గా మత మార్పిళ్ళు చేయడం అనేది పెద్ద క్రైమ్. మళ్ళీ అందులోను ముఖ్యంగా వాళ్ళ వైఫ్ నువ్వు ఇట్లా చేంజ్ అవ్వు అది ఇది అని చెప్పేసి తను ఇలా చేసిందని మనం విన్నాము. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో మనకు తెలీదు. అదే ఇలా ఒకవేళ కనుక తను చేసి ఉంటే దీన్ని మాత్రం ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా కెమెరా ముందుకు రావట్లేదు, సోషల్ మీడియా ముందుకు రావట్లేదు అంటే చేస్తే మేబీ నిజంగానే చేసుంటాడేమో అని మేము అందరం అనుకుంటున్నాం. అంటే అమ్మాయిని కూడా తప్పు ఉంది అంటున్నారు. అంటే 5 years నుండి జరిగినప్పుడు మరి గుడ్ క్వశ్చన్. ఏంటంటే యాక్చువల్ గా అమ్మాయి అనే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ థింగ్ ఇలాంటి విషయాలు బయటకు చెప్పుకోరు. చెప్పుకుంటే ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో, లేకపోతే తినకి సరౌండింగ్ అదే తన చుట్టుపక్కల నుంచి గానీ లేకపోతే సొసైటీ నుంచి గానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని చెప్పేసి ఫస్ట్ థింగ్ అయితే వీళ్ళు చెప్పరు. నాకు తెలిసి మరి ఇప్పుడు తను వాళ్ళు పెట్టే టార్చర్ ఇంకా భరించలేక మేబీ ఒకవేళ భరించలేక తను ఇప్పుడు వచ్చి చెప్పుంటుంది అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు దాకా జానీ మాస్టర్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అనుకోవచ్చు. అంటే కేసు పెట్టింది కదా. అవును, అంటే ఏం జరుగుతుందంటే ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత ఏ నిజాలో ఏ అబద్ధాలో తెలియదు కాబట్టి ఫస్ట్ విచారణ అనేది ఒకటి ఉంటది. అది చేసిన తర్వాత తప్పు ఎవరు చేసినా వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. సో టైం పీరియడ్ లో ఉన్నారు కాబట్టి అమ్మాయికి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ నిజం ఎట్టుంటే అట్టే కదా ఎవరైనా సపోర్ట్ చేసేది. కాకపోతే చూద్దాం, ఇంకొన్ని రోజులు చూద్దాం ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి. జానీ మాస్టర్ గారిది తప్పుంటే అంటే ఆయన పలుకుబడి ఉపయోగించి పారిపోవచ్చా, లేకపోతే లేదు నిజంగా తప్పుంటే గనక ఖచ్చితంగా శిక్ష పడాలనే కోరుకుంటాం ఆబ్వియస్లీ. ఇప్పుడు ఒకవేళ జానీ మాస్టర్ది తప్పు లేదు, ఈ అమ్మాయిదే తప్పు ఉందంటే అమ్మాయి కూడా శిక్ష పడాలి ఖచ్చితంగా. ఎందుకంటే తిను ఒక మంచి స్థాయిలో ఉన్నాడు, ఒక మంచి కొరియోగ్రాఫర్ ఇండస్ట్రీలో. సో అలాంటి ఓ పెద్ద మనిషి మీద ఇలాంటివి చేసినందుకు తనకు ఖచ్చితంగా శిక్ష అనేది పడాలి ఖచ్చితంగా. ఇటు అబ్బాయి అయినా సరే ఇద్దరు అమ్మాయి అయినా సరే ఎక్కడ నిజం ఉంటే అక్కడ, ఎటు న్యాయం ఉంటే అటు సైడ్ మనం సపోర్ట్ చేస్తాం. జనసేన చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. జనసేన కార్యకర్తలు ఆబ్వియస్లీ ఎవరైనా ట్రోల్ చేస్తారు, ఎందుకంటే మొన్నటిదాకా ఆయనతోనే ఉన్నారు కాబట్టి. జనసేన పార్టీ నుండి ఆయన తొలగించారు, ట్విట్టర్ లో తొలగించినట్టు కూడా ఉంది. ఆయన కూడా జనసేన ట్రోల్ చేయడం. ఫ్యాన్స్ అనేటోళ్ళు ఖచ్చితంగా ఎక్కడ పడితే అక్కడ ఉంటారు కాబట్టి ఇలాంటి టైంలో మరి టంగ్ స్లిప్ అవ్వకుండా జాగ్రత్తగా ఉంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. సో నాకైతే చెప్పండి. జనసేన అంటే జానీ గారు తప్పు చేస్తే మరి శిక్షకి ఆయన కూడా ఖచ్చితంగా ఇప్పుడు తప్పు ఎవరు చేసినా సరే శిక్ష అనుభవించాల్సిందే. అది ఎదరు అమ్మాయి అయినా సరే ఎదరు అబ్బాయి అయినా సరే. ఒక అమ్మాయిగా మీరు చెప్పండి, అంటే సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే అమ్మాయిలు భయపడుతున్నారు. అలాంటి భయం పోగొట్టాలంటే ఏం చేయాలి? మంచి చట్టాలు రావాలి, రెస్పెక్ట్ అనేది ఒకటి ఉండాలి. అసలు నిజంగా ఇండస్ట్రీలోకి వస్తున్న అమ్మాయిలకి అసలు ఎలాంటి థింగ్స్ కావాలి అండ్ అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ఏమంటారు వాళ్ళకి మెయిన్ ఏమంటారు రెస్పెక్ట్ అనేది మెయిన్ ఇందులో. ఎందుకంటే చాలా మంది చాలా తక్కువగా చూస్తారు. ఏదో వీళ్ళని అంటారు కదా సైడ్ ఆర్టిస్టులు అని, వీళ్ళకి రెస్పెక్ట్ ఉండదు తెలుసా, నిజంగా ఏదో పురుగుని చూసినట్టు. బట్ వాళ్ళు కూడా ఒక రోజు కష్టపడితేనే డబ్బు వస్తుంది, ఒక రోజు కష్టపడితేనే ఇంట్లోకి డబ్బు వెళ్తుంది, తింటారు. సో వాళ్ళకు కూడా కొంచెం రెస్పెక్ట్ ఉండాలి. అండ్ ఇలాంటి సంఘటనలు ఇంకా మీదట జరగకుండా ఉండాలి అంటే మంచి చట్టాలు రావాలని కోరుకుంటాం.